మనకు కథల మీద ఇష్టం చిన్నప్పుడు అమ్మ చెప్పే కథ నుంచే స్టార్ట్ అవుతుంది. కథ నచ్చుతూ ఉంటే అన్నం తినడం స్టార్ట్ చేయడం, నచ్చకపోతే మారం చేయడం, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటుంది. నచ్చడం నచ్చకపోవడం అనే ఫీలింగ్ మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని నేను చెప్పను, కానీ అమ్మ కథలు చెప్పడం అన్నం తినిపించినప్పటి నుంచే స్టార్ట్ చేసింది. చిన్నప్పుడు పెద్దలు చెప్పే కథలు సంస్కారాన్ని, మోరల్ వాల్యూస్ని తెలియజేస్తాయి. నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చదివే కథలు జీవితాన్ని నేర్పిస్తాయి. కథలో ఎప్పుడు మంచి నెగ్గుతుంది, చెడు ఓడిపోతుంది, కానీ జీవితం అలా కాదు అని చెప్పేది కూడా కథనే. కథ అనేది సారాంశం మాత్రమే. ఆ సారాంశం నీకు అర్థం అవ్వే విధంగా, ఆ పాత్రలోకి నువ్వు చేరేలాగా, ఆ పాత్ర బాధను, సంతోషాన్ని నువ్వు ఫీల్ అవ్వేలాగా చేసేది కథనం. ఒక కథ అద్భుతాన్ని సృష్టించాలంటే దాని కథనం అద్భుతంగా ఉండాలి. కథ అద్భుతాన్ని కథనం మాత్రమే చెప్పగలదు. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా పుట్టింది కథ ద్వారానే. కథ లేని సినిమా తేనె లేని తేనె పట్టుతో సమానం. నా ఊహా ప్రపంచంలో నేను రాసే కథలు, నేను తీసే సినిమాలకు అంతులేదు. ఏంటి ఫస్ట్ అబ్బాయి వాయిస్ ఓవర్ వచ్చి అమ్మాయి కనిపించింది అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మూవీలో ఫస్ట్ ఇంప్రెసివ్ నోట్ తీసుకుంటేనే జనాలు స్టోరీకి ఎంగేజ్ అవుతారు. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, బుక్ ని చూస్తున్నారా? ఇది నా ఊహా ప్రపంచం. ఇందులో ఏముందో తెలుసుకోవాలనుందా? అయితే మీరు నేను చెప్పే పదాన్ని నాతో పాటు 3 times చెప్పండి. మీరు నా ఊహా ప్రపంచంలోకి ప్రవేశం పొందవచ్చు. నేను చెప్పిన వర్డ్ని నాతో పాటు 3 times చెప్పండి. తను నేను, తను నేను, తను నేను. మ్యామ్, మీ పేరేంటి? సంకీర్తన. ఓకే గైస్, స్టోరీలోకి వెళ్దాం. హలో హలో, సంకీర్త సార్? హా, మీ డ్రాగింగ్ ఫోర్సెస్ చదివాను, చాలా బాగుంది. హో, థ్యాంక్ యూ. కథలో అద్భుతాన్ని కథనంలో క్రియేట్ చేసిన క్యారెక్టర్స్తో చాలా రియలిస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? అఖిల్ బ్రో. అఖిల్, నీకు ఈ కథలో ఏ క్యారెక్టర్ నచ్చింది? సంకీర్తన బ్రో, చాలా అద్భుతంగా ఉంది. తన అందాన్ని మీరు బుక్లో వర్ణిస్తున్నప్పుడు నా ఇమాజినేషన్లో సంకీర్తన నిజంగా ఈ ప్రపంచంలో ఉంటే బ్రో, ఆడవారి వల్ల యుద్ధం వస్తుందో లేదో తెలియదు కానీ సంకీర్తన వల్ల సమరం అయితే జరుగుతుంది బ్రో. తన కళ్ళకు కలువ పువ్వుకు ఉన్న కమ్మని ఆకర్షణ ఉంది. పక్కా కమర్షియల్ అయిపోయిన ఆడవాళ్ళు తనను చూస్తే మన సంప్రదాయం మీద మక్కువ వచ్చే విధంగా తన కాళ్లకు ఉన్న పట్టీలు, చేతికి ఉన్న గాజులు, నుదిటిన ఉన్న బొట్టు, ముక్కుకు ఉన్న ముక్కు పుడక, ఇలా అమ్మాయిని వర్ణించుకుంటూ పోతే వర్ణించడానికే వయసు అయిపోతుందేమో అనిపిస్తుంది బ్రో. చెప్పటానికి చాలా ఉంది కానీ గుర్తుకు రావడం లేదు. హే, ఆ అమ్మాయికి నీకన్నా నేనే ఎక్కువ ఖర్చు పెట్టా. ఏంట్రా నువ్వు ఖర్చు పెట్టింది? తనకి నేనే ఎక్కువ ఖర్చు పెట్టా.
నువ్వు ఇండియాలో మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి గోల్డే ఇచ్చావు. నేను ఆ అమ్మాయికి జియో డైమండ్ ఇచ్చా. తొక్కలే. అయినా ఉన్నవాడు ఎక్స్పెన్సివ్ ఇవ్వడం గొప్ప కాదురా, నా అలాంటి ఎక్స్పెన్సివ్ గొప్ప. నా లవ్వే గొప్ప. అబ్బో. హాయ్ బ్రదర్స్, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నా ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారా? కాసేపు మీ లవర్ మ్యాటర్ పక్కన పెట్టేసి జనరల్గా మాట్లాడుకుందాం. మీ నేమ్స్? రాజేష్. హేమంత్. రాజేష్ అండ్ హేమంత్. మీకు ఆ అమ్మాయి ఎందుకు కావాలి? జనరల్గా అబ్బాయికి అమ్మాయి కావాలి కదండి. ఫర్ మ్యారేజ్. మ్యారేజ్. సో మీకు ఫైనల్గా మ్యారేజ్కి అమ్మాయి కావాలి అంతేనా? మ్యారేజ్ పక్కానా? ఓకే ఓకే, కూల్ కూల్. మ్యారేజ్ అని మీకు క్లారిటీ ఉందిగా, మీ లవర్ ఇమేజెస్ ఏమని చూపిస్తారా? హే, చాలా బాగుంది, దాని నంబర్ ఇస్తారా? హే, జస్ట్ బ్యూటీ టిప్స్ అడుగుదాము. 950 0563 6064. మీరు ఫస్ట్ క్లాస్లో ఎవరైనా ఇష్టపడ్డారా? లేదు. 1 to 5, నో. నో. 6 to 8, 8 to 10th. మేబీ. నేను ఇష్టపడ్డా. ఓ 8 to 10 అంటే సుమారుగా 15 years ఏజ్ ఉంటుంది. 15 yearsకి వయసుకు వచ్చారు అంటే అమ్మాయిలకు బీట్ వేయడం, అందానికి అట్రాక్ట్ అవ్వడం. అబ్బే. హే కమాన్ గైస్, మీకే కాదు అమ్మాయిలకు కూడా అలానే ఉంటుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలకి బీట్ వేయడం మీకన్నా ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ అమ్మాయిలకి అట్రాక్టివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అది తెలుసు. తెలుసా? అయితే ఆ అబ్బాయి మీద స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న ఆ అమ్మాయి ఆ అబ్బాయి ముందు ఎందుకు ఓపెన్ అవ్వట్లా? వాళ్ళకి భయం ఎక్కువ. భయం కాదు, బాధ్యతతో ఆలోచిస్తారు. మెచ్యూర్ థింకింగ్. వీడితో ఫ్యూచర్ బాగుంది అనిపిస్తేనే అప్లికేషన్ అప్లై చేస్తుంది, లేదంటే ఆ అప్లికేషన్ రైట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంది. మీలో ఎవరికైనా అప్లికేషన్ అప్లై చేసినట్టు అనిపించిందా? అదెలా తెలుస్తుంది? ఇచ్చింటే మీరు నన్ను ఇలా అడుగుండేది. యానిమల్స్కి డిజాస్టర్స్ వచ్చే ముందు ఎవరు చెప్పరు. వైబ్రేషన్స్ అర్థం చేసుకునే పవర్ వాటికిచ్చాడు, ఫీలింగ్స్ని అర్థం చేసుకునే పవర్ మనకిచ్చాడు. ఇది ఏదో అర్థమైనట్టుంది కానీ అర్థం కానట్టుంది. లాజిక్ మిస్ అయిన పాటి సినిమా చూసినట్టుంది. ఓకే, ఫైనల్గా ఒక వర్డ్ చెప్తాను. అందమైన అమ్మాయి కళ్ళకు మాత్రమే అందంగా కనిపిస్తుంది. క్యారెక్టర్ ఉన్న అమ్మాయి మనసుకు నచ్చుతుంది. ప్రేమ అక్కడే స్టార్ట్ అవుతుంది. మ్యామ్ సార్, ఆ డైలాగు కళ్ళు మోసం చేయొచ్చు కానీ మనసు కాదు. మనసుతో చూస్తే ప్రపంచంలో అందరూ అందంగానే కనబడతారు, కానీ ఆ అందాన్ని మనసుతో ఆస్వాదించాలంటే కొంతమంది అమ్మాయిల వల్లే సాధ్యమవుతుంది. ఆ మనసుతో చూసే అవకాశం ఆ మనసుతో చూసే అవకాశం మొదటిసారి నిన్ను చూస్తే కలిగింది. ఈ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు, కానీ నీ వల్ల కలిగిన ఈ ఫీలింగ్ గ్యారంటీగా నా చివరి శ్వాసలో గుర్తుకొస్తుంది. ఐ లవ్ ఇట్ బ్రో. ఓ యు అగైన్ మిస్డ్ ఇట్ సంజయ్. గుడ్ ఇంప్రూవ్మెంట్, బట్ మిస్ అవ్వక ముందు వరకు చాలా మంచి ఫీల్తో చెప్పావు. థ్యాంక్స్ మ్యామ్. బట్ పెద్ద పెద్ద డైలాగులు అంటే కష్టం మ్యామ్. దట్ టు విత్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎలా మ్యామ్? ఏ ఫీల్డ్ అంత ఈజీ కాదు సంజయ్, దేనికున్న డిఫికల్టీస్ దానికి ఉంటాయి. మ్యామ్, అసలు స్టోరీలో సంకీర్త్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? అండ్ దట్ టు ఇన్ ద మూవీ బ్యాక్గ్రౌండ్ he was trying to overcome his work and taking field scenes in the direction. And why did you choose this background in the story? హాయ్ గైస్, డిస్టర్బ్ చేశానా? ఓకే, ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. 3 యాక్ట్ స్ట్రక్చర్. స్టోరీలోకి వెళ్దామా? ఓకే, మనం ఏదైనా స్టోరీ రాసేటప్పుడు మన సరౌండింగ్లో జరిగిన సిచ్యువేషన్ని ఇన్ఫ్లుయెన్సే రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
లవ్ సీన్స్ రాసేటప్పుడు మనకి ఓ లవ్ స్టోరీ ఉంటుందిగా, ఆ లవ్లో సీన్స్ని ఫీలింగ్స్ని ఇన్ఫ్లుయెన్సే రాస్తూ ఉంటాం. తప్పులేదు, బట్ ప్రాపర్గా రాయాలి. వావ్, వెరీ నైస్ ప్రకాష్. ఓకే గైస్, వి విల్ స్టాప్ హియర్ టుడే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం మాట్లాడుకున్నాంగా ఇప్పటివరకు ప్లాట్ పాయింట్స్ గురించి. మీకు నచ్చిన మూవీ నుంచి ఆ ప్లాట్ పాయింట్స్ రాసుకురండి, ఓకేనా? బై ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. వావ్, రియల్లీ మ్యామ్, ఇట్స్ అ వెరీ నైస్ క్లాస్. మీరు రాసిన బుక్లో మెయిన్ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. ఐ నో. మీ స్టోరీలో మీ క్యారెక్టర్ బుక్ని పబ్లిష్ చేసినట్టు మీరు కూడా మీ బుక్ని పబ్లిష్ చేయొచ్చుగా. ఐ హ్యావ్ మై ప్లాన్స్. హలో బ్రో, నేను మార్నింగ్ కాల్ చేశాను కదా. హా బ్రో, చెప్పండి. ఎక్కడున్నారు? నేను అలా బయటకు వచ్చాను బ్రో. అదే ఎక్కడ? టవర్ ల్యాండ్ ఉంది కదా. వెయిట్, నేను మీ దగ్గరలో ఉన్నా బ్రో, వచ్చేస్తున్నా. అలాగే రండి. What is character but the determination of incident, and what is incident but the determination of character? ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ పేపర్ మీద హా, ద ఆర్ట్ ఆఫ్ ఫ్రిక్షన్, హెన్రీ జేమ్స్, గేమ్ చేంజ్ రైటర్. మీరు రైటరా? కానీ ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగను. ఐ నో దట్ సెంటెన్స్ వాల్యూ. మీ పేరేంటి? సంకీర్త్. మీరు నా బుక్ చదివారా? ఏ బుక్? మీరేమైనా బుక్ పబ్లిష్ చేశారా? బుక్ నేమ్ చెప్పండి, చదువుతా. రచయిత అనే భావం ఒక అందమైనది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతోమంది రచయితల్ని చూస్తూ పెరిగా. కంటితో చూసింది మనసుకి నచ్చింది అమ్మతో చెప్పేదాన్ని. తరువాత ప్రతీది నా ఊహా ప్రపంచంలో రాయడం మొదలుపెట్టా. నా మనసుకి బాగా నచ్చిన రైటర్ సంకీర్త్. నేను రాసింది ఎప్పటికైనా తన చెంతకు చేర్చాలనుకునేదాన్ని. కానీ ఈరోజు తను ఇలా నా ముందు నిల్చుని ఉంటే నమ్మలేకపోతున్నా. హలో మ్యామ్, మీ నేమ్? సంకీర్తన. వాట్? సంకీర్తన? చేయి కలిసి ఉద్యమం అవ్వచ్చు, మాట కలిసి ఓ ప్రబోధం అవ్వచ్చు, అలాగే మనసు కలిసి ఓ రాగం తీయచ్చు. కానీ కలము కలిసి వీటన్నిటినీ సృష్టించవచ్చు. అలాగే మొదలైన నా ఈ ప్రయత్నం ఓ అద్భుతం. నాలోని ప్రతి భావాన్ని కన్నీటి చుక్కతో పేపర్కి అమర్చా. నేను రాసిన డ్రాగింగ్ ఫోర్సెస్ అనే పుస్తకం నా కళ మాత్రమే కాదు, నా ఊహ, నా ప్రయత్నం, నా కళాంతకం. దీనికి ప్రతీకగా సంకీర్తన అనే అద్భుతాన్ని వర్ణిస్తూ రాసిన సారాంశమే నా ఈ పుస్తకం. నేను ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు రాయిని ఉలిపెట్టి చెక్కలేదు, గానానికి స్వరం అందించలేదు. కానీ ఓ ఖాళీ రీఫిల్లో తన అందాన్ని నింపి భద్రంగా దాచా. ప్రతి అక్షరాన్ని ఓ ప్రేమ కలయికగా వర్ణించి ఈ పుస్తకాన్ని తయారు చేశా. కోటలోని రాణిని చూసి వర్ణిస్తేనే ఇంత అభిలాష పొందిన నేను ఇప్పుడు తనే నా ఎదుట నిల్చుందంటే నమ్మలేకపోతున్నాను. కథలు కల్పితాలు మాత్రమే. కథలు ఎలాగైనా రాయవచ్చు. నేను రాసిన ఈ కథలో సంకీర్తన అనే అమ్మాయి నిజంగానే ఉంది అని నాకు తెలుసు. కానీ ముఖపరిచయం లేదు. ఇప్పుడు తానే నా ముందు ఉంది. నా ఆశ్చర్యానికి కారణం తనను చూసినందుకు కాదు, తను కూడా ఒక రైటర్ అయినందుకు. నేను ఇన్స్పైర్ అయి రాసిన కథలో సంకీర్తన కల్పితం కాదు అనుకున్నాను. కానీ నేను రాసిన కథే కల్పితం కాదు. నాకు తెలిసినంత వరకు కథలో 2 రకాలుగా రాయవచ్చు. 1, క్యారెక్టర్ నచ్చి ఆ క్యారెక్టర్ బిహేవియర్ తగ్గట్టుగా స్టోరీ రాయడం. 2, ఐడియా నచ్చి దానికోసం క్యారెక్టర్ క్రియేట్ చేయడం. నాకు ఆమె క్యారెక్టర్ నచ్చింది.